అయితే తప్పకుండా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితేనేంది, అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తబేలు మనపై బీఆర్ఎస్లో వచ్చింది. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన్ మహారాజ్ గారికి సారీ చెప్తున్నా అన్న. అంటే ఆయన చాలా సార్లు చెప్పిండు, రే వాళ్ళు చూస్తే ఎటు ఉందిరా, పోతారా అంటే ఇప్పుడు లాస్ట్కి వస్తే ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయనకు? ఆయన ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక 100 మంది నడిచిర్రు, 100 కాదు 1000 మంది, లక్షల మంది. తన ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా, ఈ నాయకుడు అంటే ఈయనే అన్నట్టుగా తనని అంత నమ్మిర్రు. ఒకేసారి ఆయన అలా దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం. ఎందుకంటే అప్పటికి హోదా లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్కి పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి ఆ బీఆర్ఎస్లో చూడడం ఏందో. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఆయన వైపు నిలబడి, ఇప్పుడు నేను విశారదన్ అన్న మీద మత్స్యదేవేంద్ర అన్న 2 పాటలు రాస్తే నేను ఆయనకు వ్యతిరేకంగా పాడిన. అంటే మా వాళ్ళే తిట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మర్చిపోయా. మీరు వ్యతిరేకంగా అప్పుడు పాటలు పాడినప్పుడు చాలా చర్చ కూడా జరిగింది వ్యతిరేకంగా. మీ ఛానల్ ద్వారా విశారదన్నకి నేను సారీ చెప్తున్నా. మేమందరం అన్నాం. ఇప్పుడు అది నేను అడుగుదాం అనుకున్నా, ఎట్లాగా మీరు అదే లైన్ పట్టుకొని వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మతోన్మాదులు కావచ్చు, మనువాదులు కావచ్చు, ఈ రోజు మందకృష్ణన్న మనువాదులకు మద్దతుగా ఉన్నాడు కాబట్టి ఆయనను వ్యతిరేకిస్తున్నా నేనే. రేపు మా జాతి కోసం పోరాటం చేయడానికి బయలుదేరినప్పుడు ఆయన వెనకాల ఖచ్చితంగా నేను ఉంటా. ఈ ఉమ్మడి ఐక్య కార్యాచరణ జరిగినప్పుడు కంపల్సరీ మేము కలుస్తాం. ఇది ఇంట్లో పంచాయతీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన ఓకేనా విషయాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన కాంశీరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో పోతుండనే విషయం నాకు కూడా అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగానే గుర్తించవచ్చు. నేను చిన్నపిల్లని కాబట్టి గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే బహుజన సమాజం యొక్క లక్ష్యమే మా లక్ష్యం అనుకుని పోరాడినాం కాబట్టి. ఈయన పోతే గీతే నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాగానే పోలేడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను పిలుస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే కూడా పోలేడు. ఈ ఎజెండా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అసలు ప్రజలందరికీ కూడా ఇప్పుడు దీని కింద కామెంట్లు వేసుకుంటారు కదా, హే నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడతాను, సరే ఎవడన్నా కూడా మాట్లాడాల్సిందే. కానీ విశారదన్ అన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం అర్థమవుతుంది.